నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది చిక్కుకున్నారు అని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కానీ ఇందులో ఆల్రెడీ జయప్రకాష్ నారాయణ వచ్చి అందులో చనిపోయారు వాళ్ళు బయట తీయడమే అని చెప్పేసి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది ఏఎన్ఐతో మాట్లాడుతూ. కానీ ఇప్పుడు హరీష్ రావు వెళ్ళి ఆయన నేతలు బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్ళారు, అక్కడ అడ్డుకున్నారు, టన్నెల్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు సార్? శిథిలాల తొలగింపు ప్రక్రియ నడుస్తోంది. అక్కడ ఆ తొలగింపు ప్రక్రియని పర్యవేక్షించడం కోసం ఒకటి, అక్కడ కండిషన్ ఏమిటో తెలుసుకోవడం కోసం వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళని అసలు ఎంటర్ కాకుండా ఆపేశారు, చెక్ పోస్ట్ దగ్గరే ఆపేశారు. ఆపేయటం వెనకాలంటే ఎందుకు ఆపేయాలి ప్రతిపక్షాన్ని అనేది ప్రశ్న. ఇప్పుడు వాళ్ళని అలో చేస్తే జరిగే నష్టమే ఉంది. అక్కడ చూస్తారు పరిస్థితి, చూసి వాళ్ళ అభిప్రాయాలు ఏవో మాట్లాడి వెళ్ళిపోతారు. ఇది ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం కదా మనం. ప్రజాస్వామ్యం అమల్లో ఉందా లేదా అనేది వేరే గొడవ. ప్రజాస్వామ్యం అని చెప్తున్నప్పుడు వాళ్ళని అలో చేయటం అనేది పద్ధతి. అలో చేస్తే అక్కడ ఉన్నారా లేదా అనేది వేరే గొడవ. 8 మంది ఉన్నారు అని ఒక చర్చ జరుగుతోంది. ఈ పాటికి ఇంతసేపు ఉండగలరా అనేది గొడవ. అంటే శ్రీశైలం ఎడం కాలువకు సంబంధించిన టర్నల్ ఇది. దీనిలో జరిగింది ప్రమాదం జరిగింది. చాలా కొంతమంది తప్పుకోగలిగారు, కొంతమంది ఇరుక్కున్నారు. ఆ శిథిలాలు మీద పడిపోయినాయి. వాళ్ళ పరిస్థితి డెఫినెట్ గా వాళ్ళు ఉండే అవకాశం అయితే లేదు. ఊపిరి ఆడక మాత్రమే కాదు, ఇంతసేపు ఆ సఫికేషన్ లో ఉండటం అనేది కుదిరే పని కాదు. అందుకని శిథిలాలు తొలగింపు తర్వాత వాళ్ళు సజీవంగా బయటకు వస్తారు అనేటువంటి నమ్మకం అయితే ఎవరిలోనూ లేదు. వాళ్ళ శవాలు బయటకు తీస్తారు అనే మాత్రమే అభిప్రాయం ఉంది చాలా మందిలో. అదే మాట్లాడుతున్నారు. ఒకవేళ అది నిజం కాక వాళ్ళు సజీవంగా బయటకు వస్తే అది అదృష్టమే. ఇటువంటి కండిషన్ లో మీరు చేస్తున్న సహాయక కార్యక్రమాలు, జరిగినటువంటి నష్టం సహజంగా జరిగి ఉంటే ఎందుకు జరిగింది అనే దానికి సంబంధించి మీరు ఒక నెరేటివ్ ప్రపంచానికి ఇచ్చారు. ఆ నెరేటివ్ విషయంలో మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే ఎవరు వచ్చి చూస్తే ఏముంది, ఎవరినైనా అలో చేయొచ్చు. వాళ్ళు ఈ దేశ పౌరులే కదా. హరీష్ రావు వాళ్ళు వెళ్ళి పరిశీలించాల్సినటువంటి బాధ్యత ఉంది కదా వాళ్ళకి. ప్రతిపక్షంగా జరిగినటువంటి నష్టం పైగా ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు. అందుకని ఆ బాధ్యతతో ఆయన వెళ్ళాడు. ఎందుకు ఎలో చేయలేదు అనేది ప్రశ్న. అంటే చూసి వాళ్ళు బయటకు వచ్చి విమర్శిస్తారనా? విమర్శను ఆహ్వానించడమే కదా ప్రజాస్వామ్యం. వాళ్ళు విమర్శిస్తారు, ఆ విమర్శల్లో తప్పు ఉంటే మీరు కరెక్ట్ చేయండి. ఒక చర్చ జరగాలి కదా. ఈ చర్చ జరగడం ద్వారా ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మీరు అరెస్ట్ చేయటం వలన, వాళ్ళని ఆపేయటం వలన వాళ్ళు ధర్నా మొదలు పెట్టారు. ఇప్పుడు అక్కడ ఆ ధర్నా మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు కదా. మీరు అలో చేసుంటే అక్కడ చూసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు రకరకాల విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన హరీష్ రావు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం సిన్సియర్ గా పనిచేయటం లేదు, ప్రతిదాన్ని ప్రాబ్లం చేస్తోంది, కాంప్లికేటెడ్ చేస్తోంది, కాబట్టి చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు ఆయన. అలాగే ఒక్కొక్క ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇన్ని విమర్శలు ఆయన అప్పుడు మాట్లాడి ఉండేవాడు కాదు ఎలా చేసుంటే. ఆ ఇన్సిడెంట్, ఆ సంఘటన వరకు పరిమితమై జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలని మేము చూసాము, కష్టపడుతున్నారు, కానీ ఇంకా ఇలా కష్టపడితే బాగుంటుంది, ప్రభుత్వం వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఇవ్వాలి, ఇలాంటివి మాట్లాడేవాడు. అయిపోయేది అక్కడితో. అయ్యా మేము చేయగలిగింది చేస్తున్నాము అంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం కండిషన్ ఏమైందంటే, ఎవరైనా అసెంబ్లీలో మీరు ఈ పని ఎందుకు చేయలేదు అని కనుక అడిగితే ఆ పని చేయలేకపోవడానికి కారణాలు చెప్పడం మానేసి మీ హయాంలో మీరు చేసింది ఏమిటి అని మాట్లాడుతున్నారు. ప్రశ్నకి ప్రశ్నతో ఎదుర్కోవటం, ప్రశ్నని ప్రశ్నతో ఎదుర్కోవటం అనేది ఒక ప్రోగ్రామ్ గా మారిపోయింది. కానీ డిస్కషన్ జరగట్లా, చర్చకి అవకాశం ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఎక్కడ ఏ రోడ్డు అయినా మూసేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ మూసేసే ప్రయత్నంలో భాగమే ఇప్పుడు వీళ్ళని ఎలో చేయకపోవడం అనే దాన్ని మనం ఒక జనరల్ ఫినామినాగా చూడొచ్చు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళినా ఎలో చేసి ఉండేవాళ్ళు కాదు. చాలా చోట్ల అదే జరుగుతోంది. ఏపీలో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో కూడా ప్రతిపక్షం ఎక్కడైనా అబ్జర్వేషన్కి వెళ్తే వాళ్ళని ఆహ్వానించాలి. వీళ్ళు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటో వివరించాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలే కదా మాట్లాడాల్సింది. జరుగుతున్న విషయాలు మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే కదా అసెంబ్లీ అనే వేదిక పెట్టుకున్నారు. అంత బ్రాడ్ గా ఆలోచించే ప్రజాస్వామ్యంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు
అక్కడికి ప్రతిపక్ష పార్టీలని అలో చేయకపోవడం అనేది ఎలా కరెక్ట్? వాళ్ళని అలో చేయటం మాత్రమే కాదు, వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్లి చూపించాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి, అధికార పార్టీకి. అయ్యా జరిగిన నష్టం ఇది, ఈ కారణం చేత జరిగింది, ఇదిగో దానికి రీజన్స్ ఇవి, ఇదిగో మేము చేస్తున్న కార్యక్రమాలు ఇవి, దీనిలో ఏదైనా మీకు మీ దగ్గర అడ్వైజర్స్ ఉంటే మాకు ఇవ్వండి, వాటిని ఫాలో అవుతాం అంటే ఎంత డెమోక్రటిక్ గా ఉంటుంది. అలా ఎందుకు వ్యవహరించట్లేదు? పైగా ప్రజాస్వామ్యానికి మేమే కేర్ ఆఫ్ అడ్రస్ అని మాట్లాడతారు కాంగ్రెస్. మరి రేవంత్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ వారసత్వాన్ని తీసుకున్నవాడు, ప్రతిపక్షం ఒకవేళ పట్టించుకోకపోతే ప్రతిపక్షం నోరు మెదిపిందా అని మాట్లాడతారు మళ్ళీ ఈయనే. వాళ్ళు మేము చూస్తాం మొర్రో అంటే తీసుకెళ్ళడానికి వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? అక్కడ ఏమైనా తప్పు చేస్తున్నారా వీళ్ళు? లేదు. ఆ జరిగిన ప్రమాదంలో వీళ్ళ జోక్యం, వీళ్ళ తప్పులు ఏమైనా దొర్లయ్యా కాబట్టి ఈ అనుమానం రాకుండా వీళ్ళని అసలు అలో చేయొద్దు అనుకుంటుందా? ఇన్ని అనుమానాలు జనాల బుర్రల్లో మొలుస్తాయి. ఇవి మొలవకుండా ఉండాలంటే మీరు వాళ్ళని అలో చేయాలి. వాళ్ళు చూసి 4 సలహాలు ఇస్తే స్వీకరించండి ఇష్టమైతే, లేదంటే వదిలేయండి గాల్లో. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, కాదన్నవాడు ఎవడూ లేడు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే, లేదు అక్కడ స్టాఫ్ని ఇబ్బంది పెడితే నేరుగా ఒక కేసు బుక్ చేసి వాళ్ళని విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టారు అని ఒక సెక్షన్ పెట్టి లోపల వేసేయచ్చు. అది నాన్ బెయిలబుల్ కేసు, చాలా రోజులు ఉంటారు లోపల. ఆ పని చేయకుండా అసలు అడ్డుకోవడం ఏమిటి? దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు ధర్నా చేసి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం మీద విమర్శలు చేయించటమే మీ ఉద్దేశం అయితే అక్కడికి వెళితే జనరల్ టాపిక్ మాట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళు అక్కడ వరకు కన్ఫర్మ్ అయ్యేవాళ్ళు, ఆ ఇన్సిడెంట్ వరకు మాత్రమే పరిమితమై మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మీరు ఆపేయటం వలన వాళ్ళు ధర్నా చేస్తూ స్ట్రైట్ లో జరుగుతున్న అన్ని విషయాల గురించి రివ్యూ చేస్తున్నారు. అందుకని రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామికంగా వ్యవహరించి బీఆర్ఎస్ వాళ్ళని అలో చేస్తుంటే బాగుండేది హరీష్ రావు వండుకొని. పైగా ఆయన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో వెళ్ళాడు అక్కడికి, అందుకని ఆయన్ని డెఫినెట్ గా అలో చేసి ఉండాల్సింది. కానీ సార్ అంటే నీటిపారుదల శాఖ వర్క్ చేశారు కాబట్టి ఆయన మంత్రిగా, కానీ ఏమంటున్నారంటే ఆయన టైంలో ఏం చేయలేరు, దాన్ని అలాగే వదిలేశారు, వదిలేయడం వల్లనే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసరికి ఇలాంటి అఘాయిత్యాలు జరిగాయి అంటున్నారు. ఇదే అంటే మీ హయాంలో మీరు చేసింది ఏమిటి? ఇప్పుడు ఈ ప్రమాదం గురించి ఎవరైనా అడిగితే గత ప్రభుత్వం మీదకి నెట్టేయటం అనేది ఒక ప్రోగ్రామ్ గా మారిపోయింది. ప్రతి ఏ విషయమైనా సరే గత ప్రభుత్వం అనేస్తే సరిపోతుంది. ఇది ఎలా తయారైందంటే, ఒకసారి పుష్కరాల టైంలో పుష్కరాలకి నీళ్లు రాలేదు, ఇంకా నదిలోకి నీళ్లు రాలేదు ఏమిటండి అని ఒక విలేకరు ఒక మంత్రి గారిని అడిగితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు అని మొదలుపెట్టాడు ఆయన. అంటే గత ప్రభుత్వం ఏమైనా నీళ్లన్నీ తోడుకెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీసులో పెట్టుకుందా అని అడిగాడు యువతల నుంచి రిపోర్టర్. అడిగితే ఆయన సమాధానం చెప్పకుండా కోపగించుకుని వెళ్ళిపోయాడు. అలా తయారైంది రాజకీయ వ్యవస్థ. అందుకని ఇప్పుడు చేయాల్సింది అవతల వాళ్ళ మీద నెపం వేయటం కాదు. ఇన్సిడెంట్ జరిగింది మీ ప్రభుత్వ హయాంలో కాబట్టి ఎందుకు జరిగింది అని ప్రపంచానికి చెప్పండి. జరిగినటువంటి పని తర్వాత అక్కడ మీరు తీసుకుంటున్నటువంటి మెజర్స్ ఏమిటి, యాక్టివిటీ ఏమిటి అనేది చెప్పండి. అది వాళ్ళకి వివరించండి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు వాళ్ళు సభలో, కాబట్టి వాళ్ళని మీరే తీసుకెళ్ళి అన్ని రాజకీయ పార్టీలను తీసుకెళ్ళాలి. అఖిల పక్షాలను ఎందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం? అక్కడ వీళ్ళు చేస్తున్న పని, జరిగిన నష్టం వాళ్ళకి అర్థం కావడానికి. వాళ్ళు అర్థం చేసుకుంటే సలహాలు ఇస్తారు, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడతారు. ప్రజల నుంచి ఏదైనా సహకారం కావాలంటే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అందుకని అఖిల పక్షాలను తీసుకెళ్తారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు గతంలో జరిగేది, ఇప్పుడు జరగడం లేదు. ఇప్పుడు మేము చూడటానికి వెళ్తున్నామని అలౌ చేయట్లేదు. ఇప్పుడు జలయజ్ఞం జరుగుతున్న టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షం అంతా కలిసి ఒక టీమ్ గా వస్తే నేనే వెహికల్ అరేంజ్ చేసి ప్రతి ప్రాజెక్టు దగ్గరికి తీసుకెళ్లి జరుగుతున్న పనులు చూపిస్తాను. అలా కొంతమంది ఒక టీమ్ గా ఏర్పడ్డారు. ఆ టీం తీసుకెళ్లి ప్రతి నెల 2 నెలలకో ఒకసారి తీసుకెళ్లి జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు, పని జరుగుతున్నటువంటి తీరు వాళ్ళకి అర్థమయ్యేలా చూపించి తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కోసారి ప్రెస్ మీట్లు పెట్టి కూడా మాట్లాడేవాళ్ళు. జరుగుతున్న పనుల్లో కొంచెం తప్పులు జరుగుతున్నాయి, ఇలాంటివి మాట్లాడేవారు. కానీ ప్రతిపక్షం కళ్ళు మూసి ప్రాజెక్టులు నడపడం ఏంటి మీరు? పైగా సహాయక చర్యలు, అక్కడ మనుషులు ఇరుక్కున్నారు, వీళ్ళకి బాధ్యత ఉంటుంది కదా. వీళ్ళు ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి చెందిన ప్రతినిధులు, వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వను అనడం నియంతృత్వం అవుతుంది.
మీరు ప్రజాస్వామికంగా వ్యవహరించదలుచుకుంటే వాళ్ళని అలౌ చేయటం వలన మీకు వచ్చిన నష్టం ఏం లేదు, ఇప్పుడు జరుగుతున్న నష్టంతో పోలిస్తే. ఓకే. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా మీ హయాంలోనే జరిగింది ఈ తప్పులన్నీ, మీరు సరిగా పరిపాలించకపోవడం వలన ఇప్పుడు ఈ టన్నెల్ కూలింది, ఈ నష్టానికి కారణం ఈ 8 మంది కాదు, ఇంతకుముందు గాయాల పాలైన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ మరణాలన్నిటికీ మీరే కారణం అని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయమనంటే వాళ్ళ వల్ల కాదు, ఆ పని చేయరు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ప్రతిపక్షాల విమర్శలకి, ప్రతిపక్షాలు ఇచ్చే అడ్వైజర్స్ కి ఖచ్చితంగా తల వంచి వినాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ప్రజాస్వామిక మెథడ్ కాదు, అది నియంతృత్వం తాలూకా లక్షణం. ఆ లక్షణం పాలక వర్గాల్లోకి రాగానే ప్రతి పార్టీకి వచ్చేస్తుంది ఆ జబ్బు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆ జబ్బు సోకి ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు మీరు చేసే బలానా యాక్టివిటీకి మమ్మల్ని తీసుకెళ్లేదు, చూపించలేదని మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేసరికి చూస్తామన్న వాళ్ళేమో తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టారు, వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఇప్పుడు. అందుకని వ్యవహార శైలి బాలేదు, ప్రజాస్వామికంగా లేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగడం తప్పు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు నడుము కడితే ఇలాంటివన్నీ పట్టించుకుని రేపు పొద్దున మీ పార్టీని ఓడించే ప్రమాదం ఉంటుంది. అందుకని మీరు ఏదో చేస్తున్నావని అవతల పార్టీకి బలం పెంచే ప్రయత్నం చేస్తున్నారు, అది మానేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.